श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి, సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai
Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 14వ అధ్యాయం. సాయి రతన్జీల సమాగమం. మహాత్ముల్లో శ్రేష్ఠులైన ఓ సాయినాథ, మీకు జయకారాలు. ఓ దయామయ గుణ గంభీర నిర్వికార పరాత్పర అపార నిరవధ్య సాయినాథ, మీకు జయకారాలు. మీ భక్తుల పట్ల మీ మనసులో దయ ఉండటం వల్ల దృష్టికి దూరంగా ఉన్న వాళ్ళ మీద శ్రద్ధ పెట్టి అనేక కారణాలతో వాళ్ళని కలిసి కష్టాల కొలిమి నుంచి వాళ్ళని తప్పిస్తారు. దీనులను ఉద్ధరించడానికి భక్తులకు లొంగని కఠినమైన చెడు వాసనల నేర దుష్ట రాక్షసులను వధించడం కోసం వచ్చిన సాయిబాబా
ఓ ఈశ్వరావతారం. మంచి మనోవృత్తితో ఆయన దర్శనానికి వచ్చిన వారు అమరమైన స్వానంద రసాన్ని త్రాగుతారు. వాళ్ళ హృదయం ఆనందంతో ఉప్పొంగి వాళ్ళు ప్రేమతో పరవశించిపోతారు. అలాంటి సర్వగుణ సంపన్నులైన సాయి సమర్థుల చరణాలకు దీనుణ్ణి, హీనుణ్ణి, పామరుణ్ణైన నా వినయపూర్వక సాష్టాంగ నమస్కారం. ఇప్పుడు గడిచిన కథానుసంధాన్ని అనుసరించి నల్లకుక్కకు పెరుగన్నం తినిపించడంతో చలిజ్వరం తగ్గిపోయిన కథ గురించి వర్ణించబడింది. కేవలం తర్జనితో అంటే చూపుడు వెలుతో బెదిరించగానే నయం కానటువంటి కలరా, త్రాగటానికి ఇచ్చిన జావతోనూ, తినటానికి ఇచ్చిన వేయించిన వేరుశనగ పప్పులతో విరోచనాలు నయమైపోయాయి. అలాగే ఒకరి కడుపు నొప్పి, ఒకరి చెవి రోగం, మరొకరి మహాప్రబల క్షయరోగం కేవల దర్శనంతోనే నశించిపోయాయి. శ్రీ సాయి కృపతో భీమాజీ పాటిల్ దుఃఖం నశించిపోయి సుఖ సంపన్నుడైనాడు. సాయిబాబా చరణాలకు కృతజ్ఞతాపూర్వకంగా సంపూర్ణంగా అఖండంగా శరణు వచ్చాడు. అలాగే వినూత్న పద్ధతిలో ఉన్న ఈ అపూర్వ చమత్కారాన్ని వినటం వల్ల శ్రోతలకున్న అత్యంత ఉత్సాహాన్ని చూచి సాధారణంగా వినిపిస్తున్నాను. శ్రోతలు ఒకవేళ లక్ష్యం పెట్టి వినని వారైతే వక్తకు స్ఫూర్తి ఎలా కలుగుతుంది? కథనానికి ఉత్కృష్టత ఎక్కడి నుంచి వస్తుంది? అది రసపూర్ణంగా ఎలా అవుతుంది? వక్త కథను ఎలా చెప్తాడు? అదంతా శ్రోతల అధీనంలోనే ఉంటుంది. శ్రోతలే దానికి ఆధారం. వాళ్ళ వల్లే కథాసుమానికి మాధుర్యపు సౌరభం పెరుగుతుంది. అసలే ఈ సత్పురుషుల చరిత్ర బయట నుంచి లోపల వరకు ఆద్యంతము మధురంగా ఉంటుంది. మహాత్ముల ఆహార విహారాలు మధురం. వారు సహజంగా ఉచ్చరించే శబ్దాలు కూడా మధురంగా ఉంటాయి. ఇది కేవలం చరిత్రే కాదు, స్వానందం అనే స్వచ్ఛ జలం. దీన్ని అత్యంత దయామయులైన సాయి మహారాజు తమ భక్తులు తమను గుర్తుపెట్టుకోవాలని ప్రేమతో ప్రసాదించారు. ఇలాంటి సత్పురుషుల కథలు ప్రాపంచిక, పారమార్థికాల గురించి ఉంటాయి. ప్రపంచాన్ని గురించి చెప్తూ వారు నివృత్తి మార్గానికి లాక్కొస్తారు. కారణం ఏమిటంటే సంసారంలో సుఖంగా వ్యవహరించాలి, అయితే నిత్యం జాగరూకతతో ఉండాలి, దేహాన్ని సార్థకం చేసుకోవాలి. అనంతకోటి పుణ్యాల బలంతో జీవుడికి కోరకుండానే మానవ శరీరం లభించింది. అందులోనూ పరమార్థాన్ని సాధించిన వారి అదృష్టం అయితే ప్రత్యేకమైనదే. అయితే ఇది లభించినా కూడా దాన్ని సార్థకం చేసుకుని వారు అకారణంగా అవనికి భారంగా జన్మించినట్టేనని చెప్పవలసి వస్తుంది. వారికి ఈ జీవితంలో పశువుల కన్నా ఎక్కువ గొప్ప సుఖం ఏం లభిస్తుంది? ఆహారం, నిద్ర, భయ, మైదునాలు తప్ప మరోటి తెలియని మానవులు తోక కొమ్ములు లేని కేవల పశువులు కాదా? ఈ మానవ జన్మకి ఎంతటి మహత్తుంది! దీనివల్లే ఈశ్వరుని భక్తి సాధ్యమవుతుంది. 4 ముక్తులు పాదాలు పట్టుకుంటాయి. ఆత్మజ్ఞాన ప్రాప్తి కూడా దానివల్లే లభిస్తుంది. సంసారం గగనసీమలోని మబ్బుల మాటను తళుక్కుమనే మెరుపుల క్షణంలో మటుమాయమవుతుంది. విషపు జ్వాలలు కక్కే కాల సర్పంచే మృంగబడిన లోకులకు సుఖం ఒక గట్టిక అంటే 24 నిమిషాలు మాత్రమైనా అరుదుగా లభిస్తుంది. అమ్మ, నాన్న, సోదరి, సోదరుడు, భార్య, కొడుకు, కూతురు, బాబాయి వీరంతా నదీ ప్రవాహంలో ప్రవహిస్తూ ఒక్కచోటికి వచ్చే కర్రముక్కలు లాంటి వారు. అలాగే ఈ సంసారంలో ఒక క్షణం కలిసి ఉన్నట్లు కనిపిస్తారు. కానీ ఒకవేళ ఏదైనా ఓ అల తీవ్రంగా వచ్చి వాళ్ళని విడదీసి వారంతా ఒకరికొకరు విడిపోతే అప్పుడు వారు మునుపట్లా మళ్ళీ కలవటం అనేది ఉండదు. ఈ జగత్తులో తమ హితాన్ని సాధించని వారు తమ తల్లిని వ్యర్థంగా బాధపెట్టినట్లే. ప్రాణులు జన్మించినప్పుడే మృత్యు మార్గాన్ని పట్టుకుంటారు. మహాత్ముల చరణాలు వారు ఒకవేళ పట్టుకోకపోతే వారి జన్మ వ్యర్థమైపోతుంది. కనుక ఆ పనిని ఇవాళ, రేపు, ఎల్లుండి అని వాయిదా వేసేవారు మోసపోతారని తెలుసుకోవాలి. మరణాన్ని గురించి మనసులో నిరంతరం స్మరణ పెట్టుకోవాలి. ఈ శరీరం కేవలం కాలుడికి ఓ తినుబండారం. మొత్తానికి సంసారానికి అలాంటి అశాశ్వత లక్షణం ఉంది. కనుక మానవులు నిరంతరం సావధానులై ఉండాలి. వ్యవహారాల్లో జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తే పరమార్థం అనే అప్సరాంగన అలవోకగా అరచేతిలో వాలుతుంది. కనుక ప్రపంచంలో సోమరితనం పనికిరాదు. పురుషార్థాన్ని ప్రాప్తింపజేసుకునే విషయంలో ఎప్పటికీ నిర్లక్ష్యం ఉండకూడదు. సాయి కథను ప్రేమతో విన్నవారికి శ్రేయస్కరమైన పరమ కళ్యాణం ప్రాప్తిస్తుంది. వారికి సాయి చరణాల్లో భక్తి పెరుగుతుంది. వారికి సుఖమనే భాండారం లభిస్తుంది. సాయిబాబా మీద నిండు ప్రేమ గుండెల నిండా ఉన్నవారికి ఈ కథా సంగ్రహం సాయి చరణ కమలాలను అడుగడుగునా గుర్తుకు తెప్పిస్తుంది. శబ్దాలతో వర్ణించలేనటువంటి వారిని ఈ కథలో శబ్దాలు వర్ణించడం జరిగింది. ఇంద్రియాలకు అతీతంగా ఉండే వారిని ఈ కథ ద్వారా ఇంద్రియాలతో సేవించవచ్చు. కనుక ఈ కథామృత దారిని ఎంతగా త్రాగినప్పటికీ మనసుకి పూర్తిగా సంతృప్తి కలగడం కష్టం. మహాత్ముల కుశలత తర్కానికి అందనిది. వారి మహిమ అవర్ణనీయం. వారిని మాటలతో సంపూర్ణంగా వర్ణించగల సామర్థ్యం ఎవరికి ఉంటుంది? ఈ కథ నిరంతరం చెవుల్లో పడితే కళ్ళ ఎదుట సాయిబాబా అదే పనిగా కనిపిస్తారు. రాత్రింబవళ్ళు మనసులోనూ ధ్యానంలోనూ ఉంటారు. స్మృతి పదంలోనూ ఆలోచనలోనూ కూడా ఉంటారు. ఇంతేనా, మెళకువతో ఉన్న స్వప్నంలో కూడా కనిపిస్తారు.
కూర్చుని ఉన్నా, నిద్రిస్తున్నా, భోజనం చేస్తున్నా కనిపిస్తారు. జనంలో ఉన్నా లేదా అరణ్యాల్లోకి వెళ్ళినా అక్కడ కూడా సర్వదా తోడుగా వస్తూ పోతుంటారు. ఈ ప్రకారంగా మనకి ఆయనపై అదే పనిగా ఇష్టం కలిగితే మన మనసుకి మహేశ్వరునితో లయమయ్యే స్థితి కలుగుతుంది. అలా ప్రతిరోజు అయిందంటే చిత్తం చైతన్యంతో ఐక్యత సంతరించుకుంటుంది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. ఇప్పుడు తర్వాత కథ గడిచిన అధ్యాయం చివరిలో చెప్పిన దాన్ని ప్రారంభిద్దాం. శ్రోతలు ఆదరయుక్తంగా ఆవాలి. భావ భక్తి అనే రవకేసరిని ఎంత తిన్నా తనివి తీరదు. గొంతు వరకు తిన్నా ఎన్నటికీ పూర్తిగా తృప్తి కలగదు. సరే శ్రోతల్లారా, ఇప్పుడు ఈ రెండవ కథను మీరు శ్రద్ధగా వింటే మహాత్ముల దర్శనం వల్ల అయ్యే సార్థకత మనసుకి ఖచ్చితంగా పట్టుకుంటుంది. బయటికి కనపడేలా సాయిబాబా ఏమీ చేసేవారు కాదు. ఆయన తమ స్థానాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళేవారు కారు. అయినప్పటికీ కూర్చున్న చోటు నుంచే ఆయన కప్నే తెలిసి ఉండేవి. అందరికీ ఆయన ఆ అనుభవాన్ని ఇస్తుండేవారు. కూర్చున్న చోటు నుంచి ఆయన కన్నీ తెలిసి ఉండేవి. అందరికీ ఆయన అనుభవాన్ని ఇస్తుండేవారు కూడా. 3 కాలాల్లోనూ అబాధిత అస్తిత్వ రూపతత్వము అంటే బ్రహ్మ అనేది తమ శరీరంలో ఉంటూనే అదే సంపూర్ణ జగత్తులోనూ ఉన్నది అన్న విషయాన్ని తమ శరీర స్పృహను విస్మరించి నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. ఈ సత్యాన్ని ఎవరు శరణు అంటారో వారికి అన్నిటితో ఐక్యత ఉంటుందని తెలుసుకోవాలి. ఎందుకంటే వేర్వేరుగా ఉన్నాయని అనుకుంటే జనన మరణాల పరంపర వెంటాడుతుంది. తాను జగత్తులోని ఇతర సర్వ ప్రాణులు వస్తువులు వేర్వేరుగా ఉన్నాయని నిశ్చయం చేసుకునే బుద్ధి అంటే నిజంగా అది అజ్ఞానమే. గురువుతో కలయిక వల్ల శాస్త్రాభ్యాసంతోనూ చిత్తశుద్ధి కలిగి బ్రాహ్మణుడి స్థితి ప్రాప్తిస్తుంది. అవిద్య నుంచి ముక్తులవటం అంటే ఏకత్వ ప్రాప్తి కలగటమే. మనసులో ఏ కొద్దినైనా భేదభావం ఉంటే అప్పుడిక ఏకాత్వ భావం అనేది ఎలా? బ్రహ్మదేవుడి నుంచి చైతన్యహితమైన అన్ని వస్తువుల వరకు తమ స్వస్వరూపం లేదా బ్రహ్మం నుంచి వేరుగా కనిపించే వాటన్నింట బ్రహ్మ ఉంటుంది. సత్యాసత్య నిత్యానిత్యాలోని భేదాలను తెలుసుకోలేని అజ్ఞానులకు బ్రహ్మ లేనట్లే అనిపించేసే వాటి అన్నిటా అన్ని వైపులా బ్రహ్మ ఉంటుంది. అన్ని రకాల ప్రగాఢ జ్ఞానము ఉండటం అనేది దాని స్వాభావిక గుణము. సంసారంలోని కర్తవ్యాన్ని అక్కడ చూడలేదు. అక్కడ నామరూపాలకి స్థానం ఉండదు. అదే ఆ అవయవ రహితమైన బ్రహ్మ స్వస్వరూపం నుంచి లేదా బ్రహ్మం నుంచి వేరు అనుకునే మన స్వభావం వల్ల అజ్ఞానము, మోహము, అనార్థాల వల్ల నానాత్వము అనే సంభ్రమంలో చిక్కుకునే చిత్తానికి ఏకత్వము అనే జ్ఞానం కలిగితే అది స్పష్టంగా అవుతుంది. నేను వేరు, ఇతరులు వేరు అని వేరుగా అనిపించిన వారికి ఈ జగతంతా అఖండంగా ఏకరసంతో నిండిపోయి ఉండి అది తప్ప వేరే ఏదీ మిగిలి ఉండదు. వారికి నామరూపాలతో పనులు చేయటం ఇష్టం ఉండదు. వారు నానత్వాన్ని పూర్తిగా వదిలేస్తారు. వారు బ్రహ్మగా అవటం అంటే ఇదే. ఈ జగత్తులో తాము మాత్రమే ఉన్నారు. తాము తప్ప వేరే ఖాళీ స్థలం లేదు. తాము అన్ని వైపులా పూర్తిగా వ్యాపించి ఉన్నారు. తాము తప్ప వేరే ఏది లేదు అన్న భావననే దృఢంగా పెట్టుకోవాలి. మైమర్పించే మాయను దూరంగా తరిమివేయాలి. తాము తప్ప పరవస్తువు లేదు అని గుర్తుంచుకొని తమ దృష్టిని స్వాధీనంలో పెట్టుకోవాలి. ఈ భేదభావం ఎలా ఉత్పన్నమవుతుంది అని శ్రోతలకి సహజంగానే సందేహం కలగవచ్చు. బ్రహ్మ తెలుసుకోవలసిన వస్తువు, జీవుడు దాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేసేవాడు. ఈ భావన పోగొట్టుగల ఉపాయం ఏమిటి? ఏ కొద్దిగానైనా సరే భేదబుద్ధి ఉంటే
అన్యత్వం నశించిపోతుంది. వెంటనే నానాత్వం ఉత్పన్నమై అదే జనన మరణాలకు కారణమవుతుంది. అవిద్య రూప అంధకార దృష్టి దూరమైతే సర్వ సృష్టి కూడా కనిపించకుండా పోతుంది. దృష్టిలో కేవలం స్వస్వరూపం నిండిపోయి ఉంటుంది. నానాత్వము వెంటనే పారిపోతుంది. శుద్ధ జలంలో శుద్ధ జలం కలిస్తే అదంతా ఒకటే అయిపోతుంది. మునుపటిది ఇప్పటిది ఒకేలా కనిపిస్తుంది. వేరు తనము అనేది గుర్తు పెట్టుకోవడానికి మిగిలి ఉండదు. కట్టె ముక్క ఆకారాలు వేరువేరుగా ఉన్నప్పటికీ వాటిని అంటిస్తే అవి అగ్నిస్వరూపంలో ఒకటిగానే కనిపిస్తాయి. వాటి ముక్కలు అనే లక్షణము ఆకారము నశించిపోతాయి. అవి అగ్నిస్వరూపంలో లీనమైపోతాయి. అదేవిధంగా ఆత్మ అనేది ఒకటే. ఈ జ్ఞానానికి మరొక ప్రమాణాన్ని ఇవ్వనవసరం లేదు. అన్ని ప్రాణుల్లోనూ ఆత్మ పూర్తిగా నిండిపోయి ఉంది. అయితే రూపరహితం అవటం వల్ల కళ్ళకు కనిపించదు. మిథ్య కల్పన వల్ల ప్రాణులు చిత్తము నిరంతరం చిక్కుల్లో పడుతుంది. దానివల్ల అది జన్మమరణ దుఃఖాలను అనుభవిస్తూ నిరంతరము క్షుబ్ధమైన మనసుతో ఉంటుంది. నామరూపాలనే ఉపాధిని వదిలేసి ఈశ్వరుని సత్యస్వరూప జ్ఞానం కలిగే అవస్థను సాధ్యం చేసుకునే అలాంటి సిద్ధపురుషులను మాయ బాధించదు. వారు సదా ఆత్మానందంలో లీనమైపోతారు. అలాంటి స్థితికి చక్కని ఉదాహరణ శ్రీ సాయి చరణాలు. ఆయన దర్శనాన్ని పొందిన వారు నిజంగా ధన్యులు. చంద్రుడు నీటిలో కనిపించినప్పటికీ నీటికి బయటే ఉంటాడు. ఇదే విధంగా సత్పురుషులు భక్తులతో చుట్టుముట్టి ఉన్నప్పటికీ వస్తుదా వారు వారి నుంచి ఎంతో దూరంగా ఉంటారు. వారి చుట్టూరా భక్తులు భూమికూడి ఉన్నప్పటికీ వారికి ఎలాంటి ఆసక్తి ఉండదు. వారి మనోవృత్తి ఆత్మస్వరూపంలో లీనమై ఉంటుంది. దృష్టి ఎప్పటికీ మరోవైపుకు చూడదు. సాక్షాత్తు ఈశ్వరుడే అలాంటి గొప్ప సాధు సత్పురుషుల మాటను అనుసరించి వ్యవహరిస్తాడు. వారికి జగత్తులో ప్రాప్తించిన వస్తువు అంటూ ఉండదు. అలాగే తెలియందంటూ ఏమీ ఉండదు. ఉపదేశం ఇచ్చిపుచ్చుకునే గురు శిష్యులు ఈ జగత్తులో అసంఖ్యాకంగా ఉంటారు. అయితే ఉపదేశంతో పాటు అనుభవం కూడా ఇచ్చే గురువు అరుదుగా లభిస్తుంటారు. ప్రారంభించిన ఈ వర్ణనిక చాలు. శ్రోతలు ముఖ్య కథలను వినటానికి ఉత్సాహంతో ఉన్నారు. వినాలన్న వారి కోరిక నెరవేరుగాక. మొగలాయిలోని నాందేడ్ పట్టణంలో ఒక ప్రఖ్యాత పార్సీ వ్యాపారి ఉండేవాడు. అతను అత్యంత ధార్మికుడు, జనప్రియుడు. అతని పేరు రతన్జీ షాపూర్ జవాడియా. అతని వద్ద ధన సంపత్తి అపారంగా ఉంది. బళ్ళు, గుర్రాలు, పొలాలు, తోటలు చాలా ఉండేవి. స్వతహాగా రతన్జీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉండేవి. అతని వాకిలి నుంచి ఎవరు కూడా నిరాశ చెంది వెనక్కి వెళ్ళేవారు కారు. బయట నుంచి చూడటానికి రాత్రింబవళ్ళు అలా ఆనంద సాగరంలో వాళ్ళు మునకలు వేస్తున్నప్పటికీ లోపల రతన్జీ షావుకార్ని సహింపరాని చింత అనే మొసలి బాధిస్తూ ఉండేది. అది ఈశ్వరుని సిద్ధాంతంగా తోస్తుంది. జగత్తులో ఎవరికి పూర్తి సౌఖ్యం ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన చింత ఉంటుంది. నేను గొప్పవాణ్ణి, నేను గొప్ప ఐశ్వర్యవంతుణ్ణి కనుక నేను నాకిష్టం వచ్చినట్లు చేస్తాను అని కొందరు అంటారు. అలా ఊరికి అహంకారిస్తారనే కాబోలు. ఏదో ఒక లోపం లేకపోతే దృష్టి తగులుతుందని బ్రహ్మదేవుడు తన స్వహస్తాలతో కావాలని ఏదో కొద్ది లోపాన్ని దిష్టి చుక్కలా పెడతాడని స్పష్టమవుతుంది. పొంగి పొరలే ద్రవ్యము, బంగారము ఉన్న రతన్జీ షావుకారు వచ్చేపోయే వారికి భోజనం పెట్టి పేదల దైన్యాన్ని దూరం చేసేవాడు. సదా సర్వత్రా ఆనందంగా ఉండేవాడు. మొత్తానికి జగత దృష్టికి షావుకారు అత్యంత సుఖంగా ఉన్నట్లు అనిపించేవాడు. ఒకరి తర్వాత ఒకరు 12 మంది ఆడపిల్లలు మాత్రమే ఉన్నారు. మగపిల్లలు లేకపోయా సంపత్తి వల్ల కలిగే సుఖం ఏపాటిది? అతనికి సుఖం అనేది ఎలా లభిస్తుంది? మనసుకి హాయిగా ఎలా ఉంటుంది? భక్తి లేని హరికీర్తన, తాళము స్వరం లేని గానము, జంధ్యం లేని బ్రాహ్మణుడు, వీటిలో ఏమీ శోభ ఉంటుంది? అన్ని కళల్లోనూ పారంగతుడమైనప్పటికీ మంచి చెడు జ్ఞానం లేకపోతే సదాచారం పాటించేవాడైనప్పటికీ ప్రాణి మాతృల పట్ల దయలేని వాడైతే అదేం శోభ? పాలంపై చందన తిలకం ఉన్నప్పటికీ
మెడలో తులసి మాలను అలంకరించుకున్నప్పటికీ నాలుగుతో సాధు సత్పురుషులను నిందిస్తూ అందులో ఏం శోభ, పశ్చాత్తాపం లేకుండా తీర్థయాత్రలు చేస్తేను, మెళ్ళో ఏ నగ లేకుండా ఒంటిపై ఎన్ని నగలు వేసుకున్నా మగపిల్లలు లేని ఇంటికి ఏం శోభ ఉంటుంది? నారాయణుడు ఒక సుపుత్ర సంతానైనా ఇస్తాడా అనేదే షావుకారిని అహోరాత్రులు పీడించే ప్రశ్న. మనసు చింతాక్రాంతులైపోతుంది. అందువల్ల షావుకారు నిరంతరము దుఃఖితుడై ఉండేవాడు. అతనికి అన్నము నీళ్లు సహించేవి కావు. రాత్రింబవులు మనస్సు ఉదాసీనంగా చింతతో ఉండేది. షావుకారు దేవుడికి మొరపెట్టుకునేవాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయినాథుని శరత్ బాబూజీకి జై. దేవా, ఇంతటి నా ఈ కలంకాన్ని తీసేసి నన్ను నిష్కలంకుణ్ణి చెయ్యి. నా వంశానికి ఓ ఆధారనివ్వు. ఓ ప్రభు, నా మానాన్ని కాపాడు. షావుకారికి దాసగను పట్ల ఎంతో భక్తి ఉండేది. ఒకసారి షావుకారు తన మనసులోని ఈ కోరికను అతనికి చెప్పాడు. అప్పుడు అతను ఇలా అన్నాడు, షిరిడీ వెళ్ళు, అప్పుడు నీ మనసులోని కోరిక నెరవేరుతుంది. సాయిబాబా దర్శనం చేసుకో. ఆయన పాదాలకు నమస్కరించి నీ సంపూర్ణ ఇచ్ఛను ఆయనకు నివేదించు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తారు. వెళ్ళు, నీకు శుభం కలుగుతుంది. బాబా కుశలత కల్పనాతీతమైనది. ఆయన్ని అనన్యంగా శరణంటే నీవు సుఖిస్తావు. రతన్జీ షావుకారికి ఈ ఆలోచన నచ్చింది. అతను షిరిడీ వెళ్లేందుకు నిశ్చయించుకున్నాడు. కొన్ని రోజులయ్యాక అతను షిరిడీ వెళ్ళాడు. దర్శనానికి మసీదుకి వెళ్ళి సాయిబాబా చరణాలపై సాష్టాంగపడ్డాడు. సాక్షాత్తు పుణ్యరాశియే అయి ఉన్న సాయిబాబాని చూసి షావుకారు హృదయం ప్రేమతో నిండిపోయింది. అతను పూల బుట్టలో ఎంచి అందమైన పూలదండ తీసి ప్రేమగా బాబా మెడలో వేశాడు. పాదాల దగ్గర పళ్ళను రాశిలా పోశాడు. తరువాత అత్యంత ఆదరంతో నమ్రతతో అతను బాబా దగ్గరికి వెళ్ళి కూర్చొని ఇలా ప్రార్థించాడు. అది వినండి. గొప్ప సంకటంలో పడిన వారు మీ పాదాల వద్దకు వస్తారని, మీరు వారిని వెంటనే రక్షిస్తారని విని మనసులో గొప్ప ఆశ పెట్టుకుని ఇక్కడికి మిమ్మల్ని కలిసేందుకు వచ్చాను. మీ చరణ ద్వయాన్ని ఎంతో ఆదరంతో ఒకటి అడుగుతాను. మహారాజా, నన్ను తిప్పి పంపకండి. దానికి బాబా అతనితో ఇలా అన్నారు, వస్తానని ఇప్పుడా వచ్చేది? సరే, నాకు ఇవ్వదలుచుకున్న దక్షిణ ఇస్తే నీవు కృతజ్ఞుడు అవుతావు. ఎవరైనా దర్శనానికి వచ్చి పాదాలకి నమస్కరిస్తే బాబా, వారు హిందువైనా ముసల్మానైనా పార్సీ వారైనా వారిని దక్షిణ అడిగేవారు. అలా అని అదేమి తక్కువ కాదు. వరుసగా 1, 2, 5 రూపాయలు అలా అడిగేవారు. 100, 1000, 1,00,000 లేక 1,00,00,000 కూడా. తనకి ఎంత తోస్తే అంత అడిగేవారు. ఇచ్చిన కూడా మళ్ళీ ఇంకా అడిగేవారు. వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోతే ఎవరినైనా అప్పడిగి తెమ్మనేవారు. ఎక్కడ అప్పు దొరక్కపోతే అప్పుడే అడగడం ఆపేసేవారు. ఇంకా తమ భక్తులతో ఏమనేవారంటే, నీవు అసలు చింత పెట్టుకోకు, నేను నీకు ఎంతో డబ్బిస్తాను. నా దగ్గర నీవు హాయిగా కూర్చో. దునియా మే కిసీకా కోయి హై ఔర్ కిసీకా కోయి హై, అప్నా తో యహా కోయి నహీ హై, అప్నా అల్లాహి అల్లాహ్ హై. ఇక్కడ ఎవరైనా ఉండొచ్చు కానీ నాకు మాత్రం ఇక్కడ ఎవరు లేరు. నాకు ఒక్క ఈశ్వరుడు మాత్రమే ఉన్నాడు. నన్ను తమ ప్రాణాధికంగా ప్రేమించే వాళ్ళు అరుదు. ఎవరైనా నాకు ఒకటిస్తే వారికి నేను 100 రెట్లు ఎక్కువ ఇస్తాను. సాయిబాబా గొప్ప లక్షాధికారిని సైతం పేదల ఇంట్లో దక్షిణ అడగమని ఆజ్ఞాపించేవారు. గొప్ప శ్రీమంతులు కానీ బికారులు కానీ పేదలు బలహీనులు నిర్ధనులు కానీ సాయిబాబాకి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనిపించేది కాదు. ఆ శ్రీమంతులు కూడా బాబా ఆజ్ఞను శిరోధార్యంగా భావించి అభిమానాన్ని వదిలేసి పేదల ఇంటికి వెళ్ళి బాబా కోసం ప్రార్థనాపూర్వకంగా దక్షిణను అడిగేవారు. దీని సారాంశం ఏమిటంటే, దక్షిణను నిమిత్తంగా చేసుకొని బాబా
తమ భక్తుల అహంకారాన్ని అణచేసి నమ్రత పెట్టుకోవడం నేర్పేవారు. సాధువులకి ధనమెందుకు అని కొందరికి సందేహం కలగొచ్చు. కానీ దీన్ని చక్కగా ఆలోచించి చూస్తే అప్పుడు మనసులోని శంక సహజంగా దూరం అవుతుంది. సాయిబాబా ఇచ్చలన్నీ నెరవేరి ఉండగా ఆయనకు అసలు దక్షిణ ఎందుకు? భక్తుల నుంచి డబ్బు అడిగే వారిని నిష్కాములని ఎలా అనాలి? గులకరాళ్ళు, వజ్రాలు లేదా రాగి నాణ్యాలు, బంగారు మొహిరీలు వీటన్నిటికీ ఒకే విలువ ఇచ్చిన ఆయన చెయ్యి చాపి ఎందుకు అడిగేవారు? కడుపు నింపుకోవడానికి భిక్ష చేస్తూ వైరాగ్యం అనే దీక్ష తీసుకున్న అలాంటి నిరపేక్ష విరాగికి దక్షిణ కోరవలసిన అవసరం ఏమిటి? ఎవరి ద్వారంలో అష్టసిద్ధులు చేతులు జోడించి సదా నిలబడి ఉంటాయో, ఎవరి ఆజ్ఞ పాటించేందుకు కుబేరుడు 9 రకాల నిధులతో సేవించేందుకు సిద్ధంగా ఉంటాడో ఆయనకి ద్రవ్యం కోసం దీనంగా అడగవలసిన పనేమిటి? సంసార సుఖాలను తన్నేసి స్వర్గ సుఖాల వైపు పొరపాటున కూడా చూడని వారు అలా తమ హితం ఎక్కడుందో తెలిసిన అలాంటి విరాగులకి ధనం ఎందుకు? తాము స్వయంగా సత్పురుషులు, సాధువులు, సజ్జనులు అయి ఉండి తమ కీర్తి సదా గొప్పగా ఉండాలి అన్న దాని మీదే లక్ష్యం పెట్టుకున్న ఆయన జీవనం భక్తుల శ్రేయస్సు కోసమే ఉండేది. అలాంటి వారు ధనం ఎందుకు కూడబెట్టాలి? సాధువులు దక్షిణ ఎందుకు కోరాలి? వారి మనసు నిరంతరం నిరీక్షతో ఉండాలి. సాయిబాబా ఫకీరు అయినప్పటికీ ఆయన్ని లోపం వదలలేదు. ఎప్పుడూ డబ్బు అడుగుతూ ఉంటారు. మొదటి దర్శనంలో దక్షిణ ఇస్తే రెండో దర్శనంలో కూడా దక్షిణ అడుగుతారు. సెలవు తీసుకునేటప్పుడు కూడా దక్షిణ అడుగుతారు. దక్షిణ ఇవ్వండి అని మరీ అడుగుతారు. నిమిషానికి ఇదేమిటి? పూజా వీధిలో నైవేద్యం చూపిన తర్వాత మొదట భోజనం అనంతరం చేసే ఆచమనం చేయడం కోసం త్రాగే నీరిస్తారు. తర్వాత నోరు చేతులు కడుక్కునేందుకు నీరిస్తారు. చేతికి సుగంధం పూస్తారు. తాంబూలం ఇస్తారు. అన్నిటికన్నా చివర దక్షిణ ఇస్తారు. అయితే బాబా పద్ధతి విలక్షణం. చందనం పెట్టేటప్పుడు లేదా అక్షింతలు మొదలైనవి చల్లేటప్పుడు వారు దక్షిణ కోరేవారు కాదు. మొదటి ప్రార్థనను ఆరంభించేటప్పుడు ఆయన దక్షిణ కోరేవారు. అందువల్ల ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని దక్షిణ ఇచ్చే మంత్రం ఆ క్షణంలోనే అనాలి. అయితే ఈ సందేహాన్ని నిరసించడానికి గొప్పగా ప్రయత్నించిన అవసరం లేదు. క్షణం పాటు ఆలోచిస్తే సమాధానం దొరుకుతుంది. ధనాన్ని పోగు చేయడంలోని ఉద్దేశం తమ చేత ధర్మం జరగాలనే. అయితే జనులు ఆ ధనాన్ని క్షుద్రమైన రతి సుఖం, ఇతర ఐహిక సుఖాలను అనుభవించడం మీది ప్రేమతో ఖర్చు పెడతారు. నిజానికి డబ్బు మన వద్ద ఉంటే శాస్త్రాభ్యాసం, ధర్మకార్యాలు, దాన ధర్మాలు నిశ్చయంగా చేయగలుగుతాము. అందువల్ల పరమాత్మ విషయంలో జ్ఞానం కలుగుతుంది. అలా సొంత డబ్బు పరమేశ్వరుడి వైపుకి తీసుకెళ్లవలసిన మార్గంలో మనని నడిపిస్తుంది. అప్పుడు మనసుకి సుఖశాంతులు లభిస్తాయి. మొదట్లో చాలా రోజుల వరకు బాబా ఏమీ తీసుకునేవారు కాదు. కాలిన అగ్గిపుల్లలు పోగు చేసి వాటినే జేబులో నింపుకునేవారు. భక్తులు కానీ అభక్తులు కానీ ఎవరి వద్ద ఏమీ తీసుకునేవారు కాదు. ఎవరైనా ఎప్పుడైనా ఓ రాగి కానీ పెడితే దాంతో ఆయన పొగాకు, నూనె కొనేవారు. ఆయనకి పొగాకంటే చాలా ఇష్టం. బీడీ కానీ లేదా చిలుం కానీ తాగేవారు. చిలుం అపరిమితంగా పీల్చేవారు. అదెప్పుడు కాలుతూనే ఉండేది. తర్వాత సత్పురుషుల దర్శనానికి ఖాళీ చేత్తో దక్షిణ లేకుండా ఎలా వెళ్ళాలి అని కొందరి మనసుకు అనిపించేది. కనుక వారు దక్షిణ తీసుకుని వెళ్ళేవారు. ఎవరైనా ఒకరు 1 పైసా ఇస్తే ఆయన జేబులో వేసుకునేవారు. అయితే 2 పైసల నాణ్యం ఇస్తే దాన్ని అలాగే తిరిగి ఇచ్చేసేవారు. ఆ పద్ధతి చాలా రోజులు నడిచింది. కానీ కొద్ది కాలం తర్వాత సాయిబాబా మహత్యం పెరిగి భక్తులు గుంపులుగా రాసాగారు. విధిపూర్వకంగా ఆయన్ని పూజించడం మొదలయ్యింది. బంగారం, పువ్వులు, దక్షిణ ఇవ్వకుండా పూజకి పూర్ణత్వం రాదు. ఆ నిత్య పూజ విధి పూజ చేసేవారికి శాస్త్ర ఆధారం వల్ల తెలుసు. రాజుకి అభిషేక సమయంలో నీరు చల్లేటప్పుడు లేదా పాదపూజ చేసేటప్పుడు పూజ చేసేవారు కానుకలు తెస్తారు. అలాగే గురు పూజ కోసం కూడా దక్షిణ తెస్తారు. ఉచ్చాదేవి దక్షిణవంత్. దక్షిణ ఇచ్చేవాడు
ఉచ్చ పదవికి అంటే స్వర్గానికి పోతాడు. హిరణ్యద అమృతవంత సువర్ణదానము లేదా హిరణ్యం అనే నాణ్యాన్ని ఇచ్చేవారికి మోక్షం ప్రాప్తిస్తుంది. హేమదాత శుద్ధిమంత బంగారు దానం చేసేవాడికి చిత్తశుద్ధి కలుగుతుంది అని వేదాల్లో చెప్పబడి ఉంది. గంధం పెట్టడం వల్ల శుద్ధ పవిత్రత ప్రాప్తిస్తుంది. అక్షింతలు వేయడంతో ఆయుష్ పెరుగుతుంది. పూలు తాంబూలం అర్పించడం వల్ల సంపత్తి ఐశ్వర్యం ప్రాప్తిస్తాయి. దక్షిణ ఇవ్వడం వల్ల అపార ద్రవ్యం ప్రాప్తిస్తుంది. పూజా సాధనలో గంధం, అక్షింతలు, పూలు, తాంబూలం విశేషమైనవి. అలాగే దక్షిణ బంగారు పూలు విశేషమైనవి. దానితో అపార ధనవంతులవుతారు. దైవ పూజ సందర్భంలో దాని పూర్ణత కోసం దక్షిణ ఎలా అవసరమో అలాగే వ్యవహారంలో వ్రత ఉద్యాపన సందర్భాలలో వాయనాద దానంతో పాటు సువర్ణం ఇవ్వవలసి ఉంటుంది. కొన్ని వ్రతాల్లో బ్రాహ్మణులకు లేదా ముత్తైదువులకు పళ్ళు, మధుర పదార్థాలు మొదలైనవి ఇచ్చేటప్పుడు బంగారం ఇస్తారు. జగత్తులోని ఈ ఇచ్చి పుచ్చుకోవడాలనే వ్యవహారాలన్నిట్లో డబ్బు కావలసి ఉంటుంది. తమ ప్రతిష్ట తగ్గిపోకూడదని లోకులు అలాంటి సందర్భాలలో యథాయోగ్యంగా డబ్బు ఖర్చు పెట్టి దాన్నలా కాపాడుకుంటూ ఉంటారు. హిరణ్య గర్భస్థం ఇత్యాది మంత్రాలు ఉచ్చరించే దేవపూజకి ఒకవేళ దక్షిణ అంగీకారమైతే మరి సత్పురుషుల పూజకి ఎందుకు అక్కర్లేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. సత్పురుషుల దర్శనానికి వెళ్ళేటప్పుడు తమ తమ జ్ఞానాన్ని అనుసరించి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భావన ఉంటుంది. అందరికీ ఒకే అభిప్రాయం ఉండటం కష్టం. కొందరి మనసులో భక్తిభావం ఉంటుంది. కొందరు సత్పురుషులను పరీక్షించాలని పోతారు. తమ మనసులో ఉన్న దాన్ని చెప్పేవాడే మహాత్ముడు అంటారు. కొందరు దీర్ఘాయుష్ను కోరుతారు. కొందరు ఏనుగులు, బంగారము, సంపత్తి, ఇల్లు, వాకిలి అడుగుతారు. కొందరు పుత్ర పౌత్రులను కోరుతారు. కొందరు ఎన్నటికీ తరగని శక్తిని కోరుతారు. బాబా పద్ధతి నిజంగా అగాధము, అద్భుతము. కొందరు వ్యక్తులు ఆయన హేళన చేయాలని లేదా అవమానించాలనే హేతువుతో వెళ్ళినప్పటికీ వారి దుష్టబుద్ధి నశించిపోయేది. వారు ఆయన చరణ కమలాలపై పడిపోయేవారు. అంతటి అదృష్టం ఒకవేళ వారి ప్రారంభంలో లేకపోయినప్పటికీ వారి మనస్సుకి పశ్చాత్తాపం మాత్రం కలిగేది. వారి అహంకారం ఖచ్చితంగా అణిగిపోయి బాబా యొక్క నిజమైన నిశ్చిత బోధ వారి అనుభవంలోకి వచ్చేది. సర్వసాధారణంగా భక్తులు సర్వదా సంసారంలో ఆసక్తులై ఉండేవారు. దక్షిణ సమర్పించి వారి మనస్సులు శుద్ధమవ్వాలని బాబా ఉద్దేశం. యజ్ఞేన దానేన తపస్స అనే వేదవాక్యం ఆత్మజ్ఞానం ప్రాప్తింపచేసుకోవాలనే ఉత్సాహం ఉన్నవారికి దక్షిణ ఇవ్వటం అనే సాధనోపాయాన్ని స్పష్టమైన మాటల్లో చెప్పింది. భక్తులు స్వార్థం కానీ పరమార్థులు కానీ ఇద్దరికీ కోరినది లభించటం కోసం, తమకు శుభం జరగటం కోసం తమ గురువుకి దక్షిణ ఇవ్వవలసి ఉంటుంది. బ్రహ్మదేవుడు కూడా దేవతలు, దైత్యులు, మానవులు అనే తన ముగ్గురు పుత్రులకి వారి బ్రహ్మచర్యం పూర్తయిన తర్వాత తమకు ఉపదేశించమని అడిగినప్పుడే చెప్పాడు. దా అనే ఒక అక్షరానికి వారికి ఉపదేశించాడు. దాన్ని వారు ఏ విధంగా అర్థం చేసుకున్నారో అడిగి అతను దృఢపరిచాడు. నిజానికి గురు శిష్యుల ఆట విలక్షణమైనది. దాతం కావాలి, సంయమనం చేసుకోవాలి అని దేవతలు అర్థం చేసుకున్నారు. దయ చూపించాలి అని అసురులు అర్థం చేసుకున్నారు. దానం చేయాలి అని మానవులు అర్థం చేసుకున్నారు. బ్రహ్మదేవుడు అది విని బాగుంది, మీకు శుభం కలుగుగాక అని అన్నాడు. దేవతలు వేరెవరు కాదు, మానవులే. కేవలం స్వభావం వల్ల వారు వేరుగా ఉన్నారు. ఉత్తమ గుణయుక్తులైనప్పటికీ ఇంద్రియ సంయమం లేని వారిని దేవతలు అంటారు. అసురులు కూడా మానవులే, కానీ వారు హింస చేస్తూ దుష్టత్వంతో క్రూరులుగా ఉంటారు. మానవులు
మహాభయంకర లోభంతో పీడించబడతారు. అలా మానవులు 3 రకాలుగా ఉంటారు. లోభం కోరల్లో చిక్కిన మానవులను లోభరూపకోతిలో నుంచి బయటికి లాగటానికి కృపాసాగరులైన సాయినాథులు భక్తులకు శుభం జరగాలన్న కోరికతో తమ చేతిని చాపి వారిని పైకి లాగుతుంటారు. తైత్తరీయ ఉపనిషత్తులో వల్లి 11 అనువాకంలో దానానికి సంబంధించిన అనేక పద్ధతుల గురించి చెప్పబడింది. అందులో ప్రతి పద్ధతిని చక్కగా వినండి. ఇవ్వవలసిన దానికి ఎప్పుడు శ్రద్ధాపూర్వకంగా ఇవ్వాలి. శ్రద్ధ లేకుండా ఇచ్చే దానం కాదు. రాజాజ్ఞ మూలంగా శాస్త్రాలలో చెప్పారని భీతితో కానీ సిగ్గుతో కానీ ఏదైనా ఇవ్వాలి. వివాహము మొదలైన శుభ సందర్భాలు జగత్తులో వస్తాయి. అక్కడ కూడా కానుకలు లేదా డబ్బు ఇవ్వవలసి ఉంటుంది. అవి ఇచ్చి మిత్రత్వంతో కర్తవ్యాన్ని కాపాడుకోవాలి. లోక వ్యవహారాల బోధ అలా ఉంటుంది. సాయిబాబా కూడా దా అనే అక్షరంతో భక్తులకు శుభం కలగాలని వారి నుంచి అదే అడుగుతూ ఉండేవారు. ఆయన అనేవారు, దయచూపండి, దానమివ్వండి, సంయమనంతో ఉండండి, ఇంద్రియ దమనం చేయండి. అలా చేస్తే అత్యంత సుఖం కలుగుతుంది. అదాంతత, అజితేంద్రియత, అదానత, లోభత్వం, పిసినారితనం, అదాలయుత, నిర్దయత్వం, ఈ 3 దోషాలను నాశనం చేయటం కోసం ఈ ఒక్క అక్షరం అనే చిన్న ఉపాయాన్ని తన శిష్యులకు గురు మహారాజ్ నిర్దేశించారు. కామక్రోధ లోభాలనేవి ఆత్మోన్నతికి అశుభాలు. వాటిపై విజయం పొందడం చాలా కష్టం. అందుకని సులభోపాయం చెప్పారు. దాకారంలో ఏకాక్షరి ఉపాయ శృతిలో ఎలా బహుధారేకోపనిషత్ బ్రాహ్మణ ఉందో అలా స్మృతిలో కూడా భగవద్గీత చెప్పబడింది. అక్కడ కూడా ఈ ఉపదేశాన్ని సమర్థించింది. శ్రోతలకి ఇది చక్కగా అర్థం కావాలని దాన్ని నేను క్రింద ఇస్తున్నాను. త్రివిధ నరకస్యేద్యం ద్వారం నాశనమాత్మనః కామక్రోధ సదా లోభ మస్తా దేవత్రయ త్యజేత్. కామక్రోధ లోభాలు నరకానికి 3 ద్వారాలు. వాటి వల్ల మనం నిశ్చయంగా నాశనం అవుతాం. అందుకని వాటిని నిశ్చయంగా వదిలేయాలి. శ్రీ సాయి సమర్థులు అత్యంత దయామూర్తి. భక్తుల శ్రేయస్సు కోసం వారి నుంచి ఆయన దక్షిణ అడుగుతుండేవారు. దానికి సంబంధించిన శిక్షణ ఇచ్చేవారు. దక్షిణకి విలువ ఎంత? గురువచనాలను పాటించటానికి తమ ప్రాణాలను సైతం ఇచ్చేందుకు సిద్ధంగా ఉండని వారికి పరమాత్మ ఎలా సిద్ధిస్తుంది? నిజమే, భక్తుల శ్రేయస్సు తప్ప బాబాకి దక్షిణ అడగటానికి మరో కారణం ఏముంటుంది? ఆయన సొంత జీవనం దక్షిణ మీద ఆధారపడి ఉండేది కాదు. కడుపు నింపుకోవటం కోసం ఆయన భిక్ష చేసేవారు. మరి దక్షిణ అడగటం వెనుక ఆయనకి స్వార్థమే ఉంటుంది. దక్షిణ అనే దానం ఇచ్చి భక్తుల చిత్తం శుద్ధమవ్వాలన్నదే అందులో అసలు కారణం. సారాంశం: పైన దర్శింపచేసిన వేద వచనానుసారం దక్షిణ దానం మొదట చేయకపోతే గురు పూజ సంపూర్ణం కాదు. ఇప్పుడిక దక్షిణ గ్రంథం చాలు. దాని గురించిన చర్చకు అర్థం స్పష్టమైంది. బాబాకి ఎలాంటి ఆశ ఉండేది కాదు, లేక స్వార్థము ఉండేది కాదు. కేవలం భక్తుల శ్రేయస్సు కోసమే ఆయన దక్షిణ అడిగేవారు. అయినా ఇప్పుడు తరువాతి కథాభాగం సంపూర్ణంగా నివేదిద్దాం. దానిలో రతన్జీ దక్షిణ సందర్భం సాయిబాబా చేసిన చక్కని చమత్కారం వినండి. శ్రోతలు ఈ అద్భుత కథను పూర్తిగా సద్భావపూర్వకంగా వినండి. సాయిబాబా స్వరూపం ఎంత వ్యాపకమో అలౌకికమో చూడండి. షావుకారుని దక్షిణ అడిగేటప్పుడు సాయిబాబా పూర్వ వృత్తాంతం చెప్పాడు. అయితే ఆ షావుకారు మనసుకు గుర్తులేదు కనుక అది ఆశ్చర్యం అనిపించింది. నువ్వు నాకు 3 రూపాయల 14 అణాలు ఇచ్చావు, అది నాకు గుర్తుంది. ఇప్పుడు నువ్వు తెచ్చిన వాటిలోంచి నాకు ఇవ్వవలసిన బాకీని నాకు ఈ దక్షిణగా ఇవ్వు. రతన్జీ షావుకారు బాబాను చూడటం ఇదే మొదటిసారి. అప్పుడు బాబా అన్న మాటలు విని అతను ఆశ్చర్యచకితుడైనాడు. అప్పుడు గుర్తు తెచ్చుకోసాగాడు. తాను ఇంతకు ముందు షిర్డీకి రాలేదు, లేదా ఎవరితోనూ ఏదీ పంపనూ లేదు. అప్పుడు సాయి మహారాజ్ అన్న మాటలు ఆశ్చర్యకారాలు కాదా? అలా ఎప్పుడూ జరిగి ఉండకపోవటం వల్ల అతని మనసులో ఎంతో ఇబ్బంది పడ్డాడు. అతను బాబాకి దక్షిణ ఇచ్చి నమస్కరించాడు. అయితే ఆ చిక్కుముడిని అతనికి విడవడలేదు. చివరికి అది అలాగే ఉండిపోయింది.
షావుకారు తనకక్కడికి వచ్చిన పని చెప్పాడు. మళ్ళీ పాదాలకు నమస్కరించి చేతులు జోడించి కూర్చున్నాడు. షావుకారు మనసుకు ఎంతో సంతృప్తిగా అనిపించి ఇలా అన్నాడు, బాబా, చాలా బాగా జరిగింది. ఈరోజు మీ పాదదర్శనమైంది. నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం ఫలించింది. నేను దురదృష్టవంతుణ్ణి. నాకు అంతగా జ్ఞానం లేదు. నాకు పూజ, అర్చన, యజ్ఞం గురించి తెలియదు. అదృష్టవశాత్తు త్రికాల జ్ఞానులైన మీలాంటి గొప్ప మహాత్ముల దర్శనమైంది. మీకు నా చింత ఏమిటో తెలుసు. మీ కృపను వర్షించి దాన్ని మీరు దూరం చేయండి. ఓ దయామయ, ఈ అనన్య భక్తుణ్ణి మీ పాదాల నుంచి దూరం చేయకండి. అది విన్న శ్రీ సాయిబాబాకు షావుకారు విషయంలో దయ కలిగి ఇలా అన్నారు, ఊరికే అలా బాధపడకు. నీ దురదృష్టం దూరమయ్యే సమయం ఇప్పుడొచ్చింది. బాబా షావుకారు చేతిలో విభూతి ప్రసాదం పోశాడు. బాబా అతని తలపై కృపతో తమ చేతిని పెట్టారు. నీ మనస్సులోని కోరిక అల్లా తీరుస్తారు అని ఆశీర్వదించారు. అప్పుడు రతన్జీ షావుకార్ బాబా ఆజ్ఞ తీసుకుని నాందేడ్కి తిరిగొచ్చాడు. జరిగిందంతా పూసగుచ్చినట్లు దాసగనుకు వివరంగా చెప్పాడు. చక్కగా దర్శనమైంది. మనస్సు ఆనందంతో నిండిపోయింది. ప్రసాదపూర్వకమైన వాగ్దానము, ఆశీస్సులు అన్నీ లభించాయి. అన్నీ సవ్యంగా జరిగాయి. అయితే ఒక్క విషయం మాత్రం నాకు అర్థం కాలేదు. 3 రూపాయల 14 అణాలు నువ్వు నాకు ఇచ్చావన్న మాట నాకు గుర్తుంది అని బాబా అనటంలో అర్థం నాకు తెలియటం లేదు. మీరు ఇదంతా నాకు స్పష్టంగా చెప్పండి. ఈ రూపాయలేమిటి, ఈ అణాలేమిటి? ఇవి ఇదివరకు ఇవ్వటం ఎలా జరిగింది? షిరిడీకి నేను మొదటిసారిగా వెళ్ళాను. అందులోని అంతరార్థం నాకు తెలియటం లేదు. నాకేమీ బోధపడటం లేదు. ఇదంతా నాకు ఎంతో నిగూఢంగా అర్థం కాని చిక్కు ప్రశ్నగా అనిపిస్తుంది. మీకేమైనా బోధపడిందా? దాశగను ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇదేదో ఒక చమత్కారంలానే ఉంది. దీని అర్థం ఏమై ఉంటుంది? అతని మనసుకి ఏది నిశ్చయంగా తోచలేదు. తరువాత ఎంతగానో ఆలోచించిన మీదట అతని మనసుకి ఒక ఔలియా ముస్లిం మహాత్ముడు గుర్తుకొచ్చింది. అతన్ని జనులు మౌలీ సాహెబ్ అనేవారు. అతను ముస్లిం జాతికి చెందినవాడు. అయితే అతని ప్రవర్తన, దినచర్య మహాత్ముల వలె ఉండేది. అతను ప్రారబ్ధానుసారం కూలి పని చేసుకుని జీవించేవాడు. అతని చరిత్రను వివరంగా చెప్పటం మొదలు పెడితే, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ శ్రీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాపూజీకి జై. గ్రంథంలో విషమాంతరం అవుతుంది. ఆ మౌలీ సాహెబ్ చరిత్ర నాందేడిలోని వాళ్ళందరికీ తెలుసు. రతన్జీ షావుకారు షిరిడీ వెళ్ళాలని నిశ్చయించుకున్నప్పుడు మౌలీ సాహెబ్ తనంత తానే స్వయంగా సహజంగా వాళ్ళ ఇంటికి వచ్చాడు. వారిద్దరికీ పరస్పరం ఒకరి మీద ఒకరికి ఎంతో ప్రేమ ఉండేది. షావుకారు మౌలీ సాహెబ్కి ఉపచారపూర్వకంగా పూలదండని, ఫలాలని, తాంబూలాలన్నీ అర్పించాడు. అనుకోకుండా స్ఫూర్తి కలగడం వల్ల చిన్న విందు కూడా ఇచ్చాడు. గనుదాసుకి ఆ క్షణంలో దానికోసం అయిన ఖర్చు గుర్తుకొచ్చింది. కనుక అతను ఖర్చు జాబితా తెప్పించాడు. ప్రతి పైసా లెక్క కట్టి మొత్తం ఎంతైందో లెక్క పెట్టారు. ఖర్చు ఖచ్చితంగా 3 రూపాయల 14 అణాలైంది. ఎక్కువ కాదు, తక్కువ కాదు. బాబా దానికి రుజువు ఇవ్వటం, బాబా సర్వజ్ఞత అందరికీ ఆశ్చర్యం కలిగించింది. సాయిబాబా సాక్షాత్తు జ్ఞానరాశి. మసీదులో కూర్చున్న దేశంలో ప్రతి చోట జరిగే భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి ఆయనకి తెలుసు. సాయి సమర్థులకు సర్వప్రాణి మాతృలతో ఏకాత్మత లేకపోతే ఈ రకంగా అనుభవం కలుగుతుందా? ఇతరులకు అవి చెప్పగలరా? నాందేడు షిరిడీ నుంచి ఎంతో దూరం. 2 ప్రదేశాలకి అంతరం కూడా బాగానే ఉంది. అలాగే ఈ ఇద్దరు మహాత్ములు ఒకరినొకరు ఎరుగరు. మరి సాయిబాబాకి ఈ ప్రకారంగా తంతి ఎలా వచ్చింది? సాయి మహారాజు ఒకరు మౌలీబువా, వేరొకరు అన్న భేదబుద్ధి లేదా? దైత్వభావం వారిద్దరికీ లేదు. మౌలీబువా ఆత్మే సర్వుల హృదయాల్లోని ఆత్మ. అయితే ఈ ఏకాత్మత ధర్మంలోని మర్మాన్ని తెలుసుకున్నవారు ధన్యులు. బాహ్యానికి శారీరకంగా వారిద్దరూ వేరుగానే ఉన్నప్పటికీ మానసికంగా ఒకరితో ఒకరు కలిసే ఉన్నారు. వారిద్దరూ అని అనటం యోగ్యం కాదు. ఎందుకంటే వారు ఎన్నటికీ వేరు కారు. వారిద్దరిది ఒకటే జ్ఞానం, ఒకటే ప్రాణం, ఒకటే అభిప్రాయం. ఇద్దరూ కూడా సరిసమాన వృత్తితో
పూర్ణ చైతన్య యుక్తులై ఉన్నారు. షిరిడి నాందేడుల మధ్య ఎంతో దూరం ఉన్నప్పటికీ ఇద్దరు మనుషులు ఒకటే. వారిది ఒకటే ప్రాణము, ఒకటే దేహము. కనుకే ఒకరి నుంచి ఒకరికి తంతి వచ్చింది. సాధు సత్పురుషుల పద్ధతి ఎంత విచిత్రం! వారి తంత్రాలకి తీగలు లేకపోయినా ఈ భూమి మీద ఎక్కడేం జరిగినా వారికి అది తెలిసిపోతుంది. సరే, తర్వాత సరైన సమయం వచ్చింది. రతన్జీ అదృష్టం వరించింది. అతని భార్య గర్భం ధరించింది. అతని ఆశ అనే వృక్షం చిగురులు తొడిగింది. యోగ్యమైన సమయంలో అతని భార్యకి పుత్రుడు కలిగాడు. బాబా ఆశీస్సులు నిజమయ్యాయి. పుత్రరత్నం జన్మించగానే రతన్జీ ఆనందించాడు. అనేక సంవత్సరాలుగా క్షామం ఉన్నప్పుడు హఠాత్తుగా వర్షం పడినట్లు పుత్ర సంతాన ప్రాప్తి వల్ల రతన్జీకి పూర్తిగా తృప్తి కలిగింది. ఆ వంశ రూపవల్త ఒకసారి చిగురించి అది యథాక్రమంగా పెరుగుతూ పోయింది. అమ్మాయిలు అబ్బాయిలతో అతని ఇల్లు నిండిపోగా రతన్జీ సుఖించాడు. ఆ తర్వాత కూడా అతను సాయిబాబా దర్శనానికి పోతుండేవాడు. అలాగే ఆయన ఆశీస్సులు పొందేవాడు. రతన్జీ మనసులోని కోరికలన్నీ నెరవేరి అతను మనస్సు సంతృప్తి చెందింది. వసంత ఋతువులో మామిడి చెట్టుకి ఎంత పూత వచ్చినా అందులో ఆ పూతంతా పండ్లు కాదు. అలాగే రతన్జీకున్న 12 మంది పిల్లల్లో 4 బ్రతికారు. వారు సుఖంగా ఉన్నారు. అదృష్టవశాత్తు ఏవేవి జరుగుతాయో వాటినే సుఖంగా అనుకునే మంచి స్వభావం గల రతన్జీ అనువంత కూడా దుఃఖించలేదు. ఇప్పుడు తర్వాతి కథ సారాంశాన్ని చెప్తాను. ఇలా స్థావర జంగమాలన్నిట్లో సాయియే వ్యాపించి ఉన్నారు. ఈ అనుభవాన్ని నిజంగా ఎవరైనా ఎక్కడైనా కూర్చొని పొందవచ్చు. ఠానే అనే పట్టణంలో చోల్కర్ అనే ఇంటి పేరుగల ఓ దీన వ్యక్తి ఉండేవాడు. అతని భావపూర్ణ భక్తి పట్ల గురువు ప్రసన్నులైనారు. అతను సాయిబాబాను ఎన్నడూ చూడలేదు. అయినప్పటికీ అతను బాబాకి ఎలా మొక్కుకున్నాడో, అతని మనసులోని కోరిక ఎలా నెరవేరిందో, అతనికి ఎలాంటి అనుభవం కలిగిందో అదంతా ఇప్పుడు వినండి. ప్రేమ లేని భజన ఎందుకు? అర్థం తెలుసుకోకుండా చేసే పారాయణ వల్ల ప్రయోజనమేమిటి? బాబా భక్తి లేకపోతే దైవం ఎలా కలుస్తాడు? ఇదంతా వ్యర్థ శ్రమ. కుంకుమ తిలకం లేని ఫలాభాగం, అనుభవం లేని జ్ఞానం వ్యర్థం. ఇది కేవలం పుస్తకంలో చెప్పిన మాటలు కాదు. అనుభవం పొంది శ్రోతలు దానికి విలువ కట్టాలి. ఈ సాయి లీలలతో గ్రంథం ఎందుకు రాయాలో, దానితో నాకున్న సంబంధం ఏమిటో అది నాకు తెలియదు. నాచే సాయిబాబా దీన్ని వ్రాయించారు. ఆయనకే దీని ఉద్దేశం తెలియాలి. గ్రంథం వ్రాసేందుకు అర్హత ఉన్న వ్యక్తి కావాలి. నేనైతే కేవలం సాయిబాబా సేవ చేస్తున్నాను. ఆయన ఆజ్ఞతో ఈ కాగితాలను నేను జాగ్రత్త పెడుతున్నాను. శ్రోతలు దాహంతో వ్యాకులం చెందిన చకోరాలు, సాయి సమర్థుల స్వాదనంతో నిండిన మేఘం. వారి దప్పిక తీర్చేందుకు ఆయన అనంత కథలనే వర్షాన్ని వర్షిస్తున్నారు. వారి ప్రభావంతో ఈ నా వాణి ఆయన చరిత్రను వర్ణిస్తుంది. ఆయన చరణధూళి రేణువుల్లో ఈ నా శరీరాన్ని దోర్లని. ఈ నా వాణికి ప్రేరణ ఇచ్చేది ఆయనే. ఆయన పాదాల్లోనే నా చంచల చిత్తానికి స్థిరత్వం లభించని. అలా ఈ శరీరంతో వాణితో చేసే భజనతో నా సాయి మానసిక భజన కూడా నాకు అఖండ సుఖదాయకమవని. నేను మాత్రం ఆయన సందేశాల నందించే ఓ దీనుణ్ణి. చరిత్ర చెప్పేవారు, చెప్పించేవారు స్వయంగా సంపూర్ణంగా సాయిబాబానే అయినప్పుడు మరి శ్రోతలు మాత్రం వేరా? వారు కూడా సాయిబాబా కంటే వేరు కాదు. చూడ్డానికి ఇది కేవలం జీవితాల్లోని సాధారణ ఆచరణ పద్ధతిగా అనిపించవచ్చు. కానీ ఇదంతా సాయిబాబా ఆటే. ఆయన స్వయంగా ప్రేమలూరైన ఆటగాడు అయి ఈ ప్రబల లీలను జరిపిస్తున్నారు. సాయిబాబా చరిత్ర ఎంతో లోతైనది. భక్తులకు విచిత్ర అనుభవాలను చూపి నన్ను నిమిత్త మాత్రుణ్ణి చేసి తమ భక్త సమూహాలని ఆయన సంతుష్టిపరిచారు. ఇది కేవలం చరిత్ర కాదు, సుఖమనే నిధి, మోక్షమనే శ్రేష్టమైన మిఠాయి. గొప్ప అదృష్టవంతులే దీన్ని భక్తిభావంతో సేవించాలి. గురుకృప యొక్క అద్భుత మహిమ విశిష్టత మనలాంటి భక్తులను గుర్తుండాలని భక్తుల సంతుష్టి కోసం ఈ గ్రంథరచన అనే పరిశ్రమను నేను చేశాను. ఈ చరిత్రను ప్రేమతో పఠిస్తే భక్తులకు శ్రవణదహనం కలుగుతుంది. అందులోని కథలు పదే పదే చదివి దాన్ని అనుసరించి వ్యవహరిస్తే భక్తి ప్రేమలు పెరుగుతాయి. ఈ చరిత్రను ఒకవేళ అహోరాత్రులు వింటే
మాయా మోహబంధనాలు తెగిపోయి త్రిపుటి ధ్యాత ధ్యానము ధ్యేయము తృష్ణము కరిగిపోతుంది. శ్రోతలు సుఖసంపన్నులవుతారు. హేమడ్ పంత్ బాబా చరణాలు పట్టుకొని ఆయన్ని అనన్యంగా శరణు అన్నాడు. ఒక్క క్షణమైన ఆగలేక చరణాలపై అఖండంగా సాష్టాంగ పడుతున్నాడు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనుల్ని ప్రేరేపించబడి భక్త హేమాడ్ పంత్తో రచించబడిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలోని రతన్జీ సాయి సమగామమని పేరుగల 14వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవంతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ. 14వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. పైపైన చూస్తే ఈ అధ్యాయంలో హేమాడ్ పంత్ రచన్జీ అనే పార్సీ అతని కథ ఒక్కటే చెప్పబడినట్లు అనిపిస్తుంది. కానీ దాంతోపాటు ఇంకా ఎన్నో రకాలైన ప్రబోధాత్మకమైన విషయాలు వివరించారు. ఈ అధ్యాయం మొదట్లో ఆయన గడచిన 8వ అధ్యాయంలో లాగే మానవ జన్మ గొప్పతనాన్ని మళ్ళీ చెప్పి జగత్తు యొక్క అనిత్యతను దృఢపరిచారు. మేఘాల్లోని మెరుపులాగా సంసారం చంచలమైంది. ఇక్కడ కాలం మనుషుల్ని కబళిస్తుంది. సుఖ గడియలు అనేవి దుర్లభం. తల్లి, తండ్రి, సోదరి, సోదరుడు, భార్య, పుత్రుడు, పుత్రికలు, బాబాయి వీరంతా నదీ ప్రవాహంలో కొట్టుకొచ్చే కర్ర ముక్కల్లాగా ఒక చోట కలుస్తారు. ఒక్క క్షణం ఒక చోట కనిపించి అంతలోనే అలలతో పాటు విడిపోతారు. ఒకసారి విడిపోయాక మళ్ళీ కలవటం అనేది ఉండదు. ప్రాణులు జన్మించగానే మృత్యువుకు చేరువ అవుతుంటారు. ఈరోజో రేపో ఎల్లుండో అని వాయిదా వేసేవారు మోసపోతారు. కనుక మానవులు ఈ జన్మలో ఆత్మహితాన్ని సాధించాలి. వ్యవహారంలో ఆచి తూచి అడుగులు వేస్తే పరమార్థాన్ని ఏ ప్రయాస లేకుండానే పొందుతారు. కనుక ప్రపంచంలో సోమరితనంతో ఉండరాదు. పురుషార్థాన్ని కోరుకునేవారు ఉదాసీనులుగా ఉండరాదు. దానికోసం ప్రేమతో నిత్యము సాయి కథలను వినమని చెప్పి దాని ఫలితాన్ని కూడా ఆయన చెప్పారు. నిత్యము ఈ కథా శ్రవణం చేస్తే సాయి నిత్యము కళ్ళకు కనిపిస్తారు. పగలు రాత్రి మనసులోనూ ధ్యానంలోనూ స్మరణలోనూ చింతనలోనూ ఆయన ఉంటారు. మెలకువలోనూ స్వప్నంలోనూ ఆసనంలోనూ నిద్రలోనూ భోజన సమయంలోనూ ఆయన కనిపిస్తారు. జనంలోనూ అరణ్యంలోనూ రాకపోకల్లోనూ మనతో పాటు వస్తారు. అలా నిధిధ్యాసలు కలిగితే మనసు ఉన్మనీ స్థితిని పొందుతుంది. అలా అనుదినం అవుతుంటే చిత్తం చైతన్యంతో సమరసతను పొందుతుంది. దీని తరువాత హేమాడ్ పంత్ జే సత్తత్వహి నిజపిండి తేజ్కి అఖిల బ్రహ్మాండి అనే గొప్పతనాన్ని చూడండి. ఛాందోగ్య ఉపనిషత్తులోని మహావాక్యం తత్వమసి అంటే ఆ బ్రహ్మ నీవే అయి ఉన్నావు అని చెప్పి ఏకత్వాన్ని నానాత్వాన్ని సుందర స్పష్టీకరణతో వివరించారు. నానాత్వాన్ని పెట్టుకుంటే జనన మరణ పరంపరలు కలుగుతాయి. అవిద్య వల్లనే బుద్ధి నానాత్వాన్ని కల్పిస్తుందని తెలుసుకోవాలి. కనుక హేమాడ్ పంత్ ఏకత్వం గురించి వ్యాఖ్యానించారు. నేను వేరు జనులు వేరు అని ఎవరికి అనిపించదో అఖండైక రసపూర్ణంగా ఎవరు నిండి ఉంటారో వాళ్ళకి అన్యత్వం అనేది మిగలదు. నేనొక్కనే ఉన్నాను, నేను లేని చోటు ఎక్కడా లేదు, అశేషంగా అంతటా వ్యాపించిన నాకు వేరుగా ఏమీ లేదు. అప్పుడు ఉపదేశం చేస్తారు. ఈ భావననే దృఢంగా పెట్టుకోవాలి.
మాయను, భ్రాంతిని దూరంగా తరిమేయాలి. తాను తప్ప వేరే వస్తువు లేదు అన్న భావనతో నిజ దృష్టిని స్థిరం చేయాలి. అప్పుడు ఇలా అంటారు. అలాంటి స్థితికి ఉదాహరణ మూర్తీభవించిన శ్రీ సాయి చరణాలు. అదృష్టం వల్ల ఆయన దర్శనం పొందిన వారు ఈ జగత్తులో ధన్యులు. నాందేడ్కి చెందిన రతన్జీ కథలో ఈ అనుభవమే ఉంది. సాయిబాబాకి అలా ఏకత్వం ఉండకపోతే రతన్జీ రాకను గురించి ఆయనకు మొదటే తెలిసేదా? వస్తా వస్తా అంటూ ఈరోజొచ్చావా అని ఆయన అన్నట్లు రతన్జీకి తన మనసులోని పుత్రప్రాప్తి గురించిన ఇచ్ఛను నోటితో చెప్పకుండానే బ్రాకెట్స్లో మీకు నా చింత గురించి తెలుసు, దయామయులైన మీరు దాన్ని కృపతో దూరం చేయండి, ఆయన మనసులోని కోరికను అల్లా తీరుస్తాడు అని ఆశీర్వదించారు. పుత్రసుఖం కలిగించారు. అలాగే రతన్జీ పాదాలకు నమస్కరించగానే 3 రూపాయలు 14 అణాలు నాకిచ్చావు, అది నాకు తెలుసు, నా కోసం తెచ్చిన వాటిలో మిగిలినవి నాకు దక్షిణగా ఇచ్చేయి, అలా అని నాందేడ్కి చెందిన మౌలీ బువాకి రతన్జీ ఇచ్చిన చిన్న విందు గురించి ప్రతి చిన్న వివరము చెప్పి ఆ సత్పురుషుడితో తనకు ఏకాత్మత ఉన్నదని బాబా సూచించారు. భేద బుద్ధితో అలా ఆలోచిస్తే సాయి మహారాజ్ వేరు, మౌలీ బువా వేరు. నిజానికి ఆ ఇద్దరిలో అన్యత్వం లేదు. ఆ ఇద్దరిది ఒకటే జ్ఞానం, ఒకటే ప్రాణం, ఒకటే అభిప్రాయం. ఇద్దరూ కూడా సరి సమాన వృత్తితో పూర్ణ చైతన్యక్తులై ఉన్నారు. ఈ రతన్జీ కథ ఇతర కథల కన్నా విశేషంగా ఉంది. మొదట ఈ కథ అన్య ధర్మానికి చెందిన మానవుడిది. సాయిబాబాకి హిందూ, ముస్లిం భక్తులు మొదటి నుంచి ఉండేవారు. ఇప్పుడు పార్సీ భక్తుని కథ చెప్పి బాబా మహాత్మ్యంలోని ఇతర ధర్మాలకు చెందిన వారికి కూడా నమ్మకం కలిగిందని హేమాడ్ పంత్ చూపించారు. అందులోనూ రతన్జీ శ్రీమంతుడు, ఒక మిల్లు కాంట్రాక్టరు కాబట్టి బాబా కీర్తి మరింతగా వ్యాపించింది. అది కాక రతన్జీపై బాబాకు కలిగిన అనుగ్రహం విశేషంగా ఉంది. ఈ జగత్తులో ప్రాపంచికంగా ఉండే మానవులు మహాత్ముల వద్దకు 2 విషయాల కోసం పరుగులు పెడతారు. ఒకటి, ఏదో ఒక రకంగా రోగాలు, దుఃఖాలు నివారించుకోవటం కోసం, లేదా ఏ రకంగానైనా తమ కోరికలు నెరవేర్చుకోవటం కోసం. ఇచ్ఛలు లేదా ఈషణాలు 3 రకాలుగా ఉంటాయి. పుత్రేషణ, ధనేషణ, లోకేషణ అంటే మానస సన్మానాలపై ఇచ్ఛ. వీటిలో వంశం ఉద్ధరించబడాలంటే పుత్రుడు కలగాలి. కొడుకు తలకొరివి పెట్టకపోతే సద్గతి లభించదు అనే పుత్రేషణ విశేషించి మన భారతదేశంలో పురాణ కాలం నుంచి ఉంది. దానివల్ల పుత్రులను లభింపజేయగల మహాత్ముల వెనుక లోకులు గుంపులుగా పడతారు. సరే, ఈ అధ్యాయంలో మరొక మంచి గొప్ప అందమైన ప్రబోధాత్మక వివరణ ఉంది. అది దక్షిణ గురించి. హేమాడ్ పంత్ గొప్ప కుశలతతో శాస్త్రాధారాల సాయంతో బాబా తీసుకునే దక్షిణను సమర్థించారు. వీరంతా పూర్తిగా ప్రాకృత భక్తులు, అన్ని విధాల ప్రపంచాసక్తులు. దక్షిణ దానంతో వాళ్ళ చిత్తం శుద్ధమవ్వాలని బాబా కోరిక. యజ్ఞేన దానేన తపస అనే వేదవాక్యం ఆత్మజ్ఞానం కావాలనుకునే వారి కోసం దక్షిణ ఇవ్వటం అనే సాధన స్పష్టంగా నిర్దేశించింది. భక్తులు స్వార్థపరులు కానీ లేదా పారమార్థికులు కానీ ఇద్దరు కూడా కోరుకున్నది ప్రాప్తించటం కోసం, తమ శ్రేయస్సు కోసం తమ గురువుకు దక్షిణ ఇవ్వాలి. ఇలా చేస్తూ చేస్తూ ప్రజాపతి, దేవతలు, దైత్యులు, మానవులు అనే తన 3
పిల్లలకు చేసిన ద అనే ఏకాక్షర ఉపదేశం గురించి బృహదారణ్యకోపనిషత్తులోని గోష్ఠి చెప్పి హేమాడ్ పంత్ ఇలా साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना।
दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम दीना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
బాబా సాయి 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 బాబా సాయి